వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మా విలేజ్కి రావడం జరిగింది. మా విలేజ్లో మా హౌస్ను హోమ్ టూర్గా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఇది ఫస్ట్ మా దేవుని గృహము, కొంచెం మా పూజా గృహము. ఈరోజు మా ఊరికి రావడం వల్ల పూజ చేయడం జరిగింది. మా బ్రదర్స్ అందరు కూడా రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి విలేజ్కి రావడం జరిగింది. ఈరోజు ఈ పూజా కార్యక్రమం అంతా కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా మా కిచెన్. మా బ్రదర్కి చాలా ఇంట్రెస్ట్. తను యుఎస్ఏ సిటిజన్ అయినప్పటికీ కూడా విలేజ్లో అన్ని ఫెసిలిటీస్ ఉండాలని చెప్పి రీసెంట్గా హౌస్ను రీమోడల్ చేయడం జరిగింది. ఇందులో ఇదంతా కూడా గ్రానైట్ వేయడం జరిగింది. ఇది మొత్తం కూడా బ్లాక్ టాప్ గ్రానైట్ యూజ్ చేసిండ్రు. ఇది కిచెన్ మొత్తం సెట్టింగ్ అండి ఇలా ఉంది. మొత్తం కూడా గ్రానైట్తోనే యూజ్ చేయడం జరిగింది. మా బ్రదర్స్కి చాలా ఇంట్రెస్ట్. ఇదంతా కూడా ఈ విధంగా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ వస్తుంది మా హౌస్. ఈ బ్యాక్ సైడ్ కూడా రీసెంట్గా ఈ తులసమ్మ గద్దెను పెట్టడం జరిగింది. మా బ్రదర్కి చాలా ఇష్టం అండి తులసి గద్దె. ఇక తులసి చెట్టు కూడా ఈరోజు అండాలు తిథి పూజ చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా మా బ్యాక్ యార్డ్ అండి. ఇది మొత్తం కూడా మా విలేజ్ బ్యాక్ యార్డ్. అది కొబ్బరి చెట్లు మా పక్క హౌస్ వాళ్ళది. ఇదంతా కూడా మా విలేజ్ బ్యాక్ యార్డ్. చాలా బాగుంటుంది. విలేజ్ లైఫ్ చాలా బాగుంటుంది, కానీ చాలా మిస్ అయిపోతున్నాం. ఇది కూడా మా మొత్తం ఇటు ఒక అటు షార్ట్ అండి, ఇటేమో మొత్తం బ్యాక్ యార్డ్. ఇది ఇక్కడ మంచి ఎప్పుడో నాన్నగారు పెట్టిన మామిడి చెట్లు ఇవి. ఇది కూడా నాన్నగారు పెట్టిన మామిడి చెట్లు, ఈ నిమ్మ చెట్లు, ఈ విధంగా ఈ నిమ్మ చెట్లు. మన విలేజ్లో పూర్వము ఇలాంటి బావిలే ఉండేవి. ఈ బావి యొక్క చరిత్ర చాలా పురాతనమైనది. ఇది మేము చిన్నప్పటి నుండి ఈ బావిలో నీళ్ళతోనే మనము వాడుకునేటము. అది కరివేపాకు చెట్టు. ఈ విధంగా విలేజ్లో చాలా పెద్ద ఇల్లు, మంచి బ్యాక్ యార్డ్ ఉంటుంది. దీని పక్కనే కూడా పొలాలు ఉన్నవి మావి. చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చినట్లయితే. ఓకే, ఇదేమో నిమ్మ చెట్టు అండి. ఇంకా ఇదంతా బ్యాక్ యార్డే. ఈరోజు విలేజ్కి రావడం వల్ల ఈ చిన్న వీడియో మీకోసం. ఇదంతా నిమ్మ చెట్టు అండి. నిమ్మకాయలు కూడా ఎవరు తెంపట్లేదు, ఈరోజు తీసుకోవాలి. ఇదేమో ఉసిరి చెట్టు అండి. చిన్న చిన్న ఉసిరికాయలు కాసే చెట్టు ఇది. ఇది బ్యాక్ యార్డ్ నుండి ఎంట్రీ ఉంటుంది. ఇలా వెళ్ళినట్లయితే ఇది మా ఫ్రంట్. అదేమో మెయిన్ డోర్ అండి. అది మెయిన్ డోరు. అక్కడ నుంచి ఇలా ఎంటర్ చేస్తే ఇది మాకు ఎదురు ఉండే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. వీరు మా నాన్నగారు. ఇందాక వచ్చినట్టు ఇది కిచెన్ అండి. ఇదొక బెడ్రూమ్ అండి. విలేజ్లో కూడా మంచి ఇదొక బెడ్రూమ్ అండి. ఇదంతా కూడా తమ్ముడు వాల్ సీలింగ్ చేయడం జరిగింది. రీసెంట్గా మోడిఫికేషన్లో ఇది ఒక పెద్ద బాత్రూమ్ చేయడం జరిగిందండి. దాని ముందు ఇది ఇంత ప్లేస్ ఇది కొత్తగా చేయడం జరిగింది. రీసెంట్గా ఇక్కడ ఒక గదిని కూడా చేయడం జరిగిందండి. ఇది ఏంటంటే స్లాబ్ వేశారు మొత్తం కూడా. ఇంతకుముందు మాత్రం మొత్తం మిగతా పెంకుటిల్లు, ఇది మాత్రం స్లాబ్ వేశారు. అది మొత్తం చాలా పెద్ద గది. ఎప్పుడన్నా వచ్చినట్లయితే ఫ్రీగా ఉండొచ్చు. దీనికి ఫాల్ సీలింగ్ మొత్తం చేయడం జరిగింది. ఈ విండోస్ కూడా పెద్దవి పెట్టాలంటే విలేజ్లో ఇట్లాంటివి ఎప్పుడు పెడతారు కాబట్టి ఇవే పెట్టినట్లు తెలియజేయడం జరిగింది. యాక్చువల్గా ఇది ఒక గది అండి.
ఇది మొత్తం కూడా ఒక గది అండి. పల్లెటూరులో మనం వేసిన గది అండి ఇది. ఇది ఒక గది అండి మా ఊర్లో, ఆ విలేజ్లో. ఇది కూడా మంచి విశాలంగా ఉన్న గది అండి. ఇది కూడా ఒక గది అండి. ఇది కూడా చాలా విశాలంగా ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా ఫంక్షన్లకు కానీ అన్నీ కూడా బాగుంటాయండి ఇక్కడ. మొత్తం చాలా పెద్ద గది ఇది. ఇదంతా కూడా ఇంటి ముందు ప్లేస్ అండి. ఇక్కడ ఇంట్లో లోపల కూడా జామ చెట్టుగా ఉంది. ఇలా మొత్తం ఇలా చేయడము వెనకట కేరళ మోడల్ హౌస్ లాగా ఉందండి, మండువ. ఓకే, మై విలేజ్ టూర్ అండి. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి మా సొంత ఊరికి వచ్చామండి. మా నాన్న వాళ్ళ ఊరు ఇది కరీంనగర్ జిల్లాలో ఉంటుంది. ఇది మా ఊరికి వచ్చాము. ఈరోజు చిన్నగా హోమ్ టూర్ చేస్తున్నాము. మీరు అందరు కూడా చూడండి. మా నాన్నగారు చాలా కష్టపడి ఇదంతా కూడా కట్టించారు. మా చిన్న నాటి స్మృతులన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. ఈ పక్కనే మా గవర్నమెంట్ స్కూల్ ఉంటుంది. ఇది డాడీ మంచి గేట్ బాగా పెట్టారు. డాడీకి చాలా ఇష్టము. మా బ్రదర్స్ కూడా వాళ్ళు ఇద్దరు యూఎస్ఏలో ఉంటారు, ఇక్కడే ఉంటారు. వాళ్ళకు కూడా చాలా ఇష్టము. ఇల్లు అంటే అందరికీ చాలా ఇష్టము. ఈ చెట్లు ఇవన్నీ కూడా పల్లెటూరు అయినా కూడా డాడీ ఇవన్నీ కూడా మా బ్రదర్ సెకండ్ బ్రదర్కి చాలా ఇష్టము. వాడికి చాలా ఇష్టము చెట్లు అంటే ఇవన్నీ కూడా. మేము ఎప్పుడన్నా విజిట్కే వస్తాము, కానీ మా బ్రదర్ మాత్రం ఎప్పుడు వస్తాడు. ఇది కూడా మా చిన్న కుక్క పిల్ల అండి. దీన్ని బాగా చేస్తారు. ఇవన్నీ కూడా కోడి పిల్లలు. ఇదేమో ఇవన్నీ చెట్లేనండి, చాలా బాగుంటవి. తర్వాత తమ్ముడికి చాలా ఇష్టము ఈ గోవులన్నీ కూడా. వీళ్ళే ఇక్కడ చిన్నపాటి గోశాల అండి ఇది. ఈ గోవులన్నీ కూడా పెంచుతూ ఉంటారు. ఇది చాలా బాగుంటది. ఈ గోవులన్నీ కూడా మంచిగా పచ్చిగడ్డి వేసి ఆర్గానిక్ ఫామ్ లాగానే పెంచుతారండి. ఇక్కడ మాకు ఇదంతా కూడా చేసే అతను కూడా చాలా మంచి వ్యక్తి, చాలా బాగా తీస్తాడు. మా ఫార్మ్స్ అన్నీ కూడా ఇతనే చూసుకుంటాడండి. ఈ మధ్యనే ఇది ఒక చిన్న ఇది కూడా వచ్చింది మాకు. మా ఇంట్లో చిన్న లాగపిల్ల. దీన్ని మొన్న ఒక 1 వీక్ అవుతున్నట్టుందండి ఇది. తర్వాత ఇదంతా కూడా ఫామ్ అండి. ఇదంతా మా ఫాము. కొబ్బరి చెట్లు చాలా పెద్దగా అయినాయి. ఇవన్నీ కూడా డాడీ ఉన్నప్పుడు తమ్ముడు నాటించాడు. డాడీకి మొత్తం సపోర్టెడ్గా ఉంటూ అగ్రికల్చర్లో ఇవన్నీ కూడా మా తమ్ముడికి చాలా ఇష్టము. అతనే నాటిండు. ఆ వేప చెట్టు అయితే ఎప్పటితోనండి అది చాలా పురాతన వేప చెట్టు అండి. ఇక్కడ ఇది మొత్తం కూడా ఇక్కడ మా అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటుందండి. ఇదంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఇది మొత్తం కూడా అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఇదేమో ఆవుల కోసం వేసిన గడ్డి జాతి మొక్క. ఇదంతా మాత్రం పొలం అండి. మొత్తం కూడా
ఇది మొత్తం ఇదంతా కూడా పొలమేనండి. చాలా పచ్చటి పొలాలు. డాడీకి చాలా ఇష్టము ఈ వ్యవసాయము, ఈ వ్యవసాయ క్షేత్రం అంటే మా డాడీకి చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇల్లు పక్కనే కూడా మొత్తం వ్యవసాయం ఉందండి. మొత్తం ఇక్కడ ఎక్కువ పొలాలే చేస్తారు. అక్కడైతే అరటి చెట్లు, ఇవన్నీ కూడా పక్క కాలనీ వాళ్ళ హౌజెస్. డాడీకి చాలా ఇష్టమైన క్షేత్రం ఇది. ఇదంతా కూడా ఒక మంచి ఫామ్ హౌస్, విలేజ్ ఫామ్ హౌస్.